అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి రాంపల్లి బండ్లగూడలో రాంపల్లి నుంచి కీసరగుట్టకెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్‌లో 125 గజాల ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే ఈ ఇల్లు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాకు ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఎంతో కష్టపడి వీడియోస్ మీ ముందుకు తెస్తున్నాం కాబట్టి మీ నుంచి కేవలం కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. Audio Jungle. ఈ ఇల్లు యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి రాంపల్లి బండ్లగూడలో ఉంటుంది, అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ. రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రాంపల్లి టు కీసరగుట్టకెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకు దమ్మాయిగూడకెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో అన్ని ఇళ్ళ మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ ఇల్లు. మనకి ఈస్ట్కి వచ్చేసి 20 ఫీట్ రోడ్డు, సౌత్కి వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. 2100 స్క్వేర్ ఫీట్లో 21x54 డైమెన్షన్స్తో అద్భుతమైన ప్లానింగ్తో కట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంచి కార్ పార్కింగ్ ఉంటుంది, ఒక 1 బిహెచ్కే పోర్షన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 బిహెచ్కే పోర్షన్ ఉంటుంది. ఇక ఈ ఇల్లు యొక్క లొకేషన్ హైలైట్స్, రోడ్ కనెక్టివిటీ గురించి డెప్త్గా మాట్లాడుకున్నట్టయితే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 కీసర నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. అదేవిధంగా ఈసీఎల్ నుంచి ఇక్కడ వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇక్కడ వరకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇంటికి అతి దగ్గరలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, అన్ని ఇళ్ళ మధ్యలో మంచి కాలనీలో 2 రోడ్లకు వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా లోపలికెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, పార్కింగ్ అద్భుతంగా ఉంది. 2 కార్లు 2 బైకులు ఈజీగా పట్టే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్లో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. పైన కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే ఇది మనకి సంప్ అనమాట. మంచి కెపాసిటీతో సంప్ ఉంది. దాని పక్కనే మనకి బోర్ ఉందన్నమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి మెట్లు. ఈ మెట్ల దగ్గర మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ కట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. స్పేస్ వదిలేసిన వాళ్ళు మంచి ప్లానింగ్తోనే కట్టడం జరిగింది. దానికి ఆనుకొనే బాత్రూమ్ ఉంది, కామన్ బాత్రూమ్, తర్వాత వాష్ ఏరియా ఉందన్నమాట. బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కార్ పెట్టుకోవచ్చు, లేదు మాకు కార్ పార్కింగ్ అవసరం లేదనుకుంటే మీరు సౌత్ సైడ్ కూడా ఒక షటర్, సౌత్ సైడ్ ఫేసింగ్ ఒక షటర్ కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ షాప్స్ కూడా లేవు కాబట్టి షాప్ పెట్టుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. రెంట్ కూడా చాలా బాగుంటుంది. అసలు లోపలికి వెళ్ళి 1 బిహెచ్కే పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. 1 బిహెచ్కే పోర్షన్ లోపలికైతే మనం ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, హాల్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా మంచి టైల్స్తో అద్భుతమైన ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. విండోస్ కూడా మంచి యూపీవీసీ విండోస్ గ్రిల్స్తో బాగుందన్నమాట. టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి కిచెన్ ఉంది. చూసుకోవచ్చు, కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది, చాలా స్పేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మంచి మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా మనకు వెంటిలేషన్ ఒక విండో ఇవ్వడం జరిగింది. దీని ముందు మనకు ఆపోజిట్లో మనకి బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు, ఒక 6x6 మంచం పట్టే విధంగా అయితే బెడ్రూమ్ అయితే ఉంది. చుట్టూ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట, మంచం వేసుకోంగా కూడా. ఇందులో కూడా మనకి చూసుకోవచ్చు, విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. సౌత్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. మనం చూసుకోవచ్చు, సెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి రేపు పొద్దున కబోర్డ్స్ చేయించుకున్నా కానీ ఖర్చు కలిసి వస్తుంది. కబోర్డ్స్ చేయించుకుంటే మంచి లుక్ కూడా వస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ రూమ్కి. చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇందులో కూడా మంచి టైల్స్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్, తర్వాత మనకి 1 బిహెచ్కే పోర్షన్ చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్లో 2 బిహెచ్కే పోర్షన్ ఉంది, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు, బాల్కనీ స్పేస్ కూడా అద్భుతంగా వచ్చింది.
21x54 డైమెన్షన్స్‌తో మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఈ విధంగా కుదరదు. చూసుకోవచ్చు సెక్యూరిటీ పర్పస్ మనకి గ్లాస్ కూడా పెట్టేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మన బాల్కనీలో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి వాల్స్ కూడా మంచి టైల్స్ గోల్డెన్ పెట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా హార్డ్‌వేర్ కూడా చాలా బాగుంది. ఒకసారి లోపటికెళ్ళి ఈ 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. 2 BHK పోర్షన్ లోపలికి చూసుకోవచ్చు. మీరు ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తో ఉంది. టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు హాల్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా తక్కువ బడ్జెట్లో 2 మెయిన్ రోడ్స్కి వాకబుల్ డిస్టెన్స్లో మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఉంది. మీరు కావాలంటే ఒక షట్టర్ వేసుకుంటే మాత్రం మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో అద్భుతంగా సరిపోయే ఇల్లు. ఫ్రెండ్స్ హాల్ చూసారు కదా, హాల్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. హాల్ పక్కన ఆనుకొని ఒక చిన్న పూజ గది ఉంది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉన్న దాంట్లో చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మంచి కిచెన్ ఉంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఒక ఇద్దరు వ్యక్తులు ఈజీగా నిలబడే వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. మనకి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న గ్రానైట్ ప్లాట్ఫామ్ చేయించుకుంటే సర్వింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది డైనింగ్ ఏరియాకి. చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా కూడా అద్భుతంగా వచ్చిందనమాట. ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మనకు పెద్ద విండో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. మీ ఇష్టం, దీన్ని మల్టీపర్పస్గా ఎలాగైనా వాడుకోవచ్చు మీరు. చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. ఒక 6x6 మంచం ఈజీగా పట్టే విధంగా ఉంది. చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. మంచి డిజైన్తో, సింపుల్ డిజైన్తో చాలా బాగుంది. మనకి విండోస్ మాత్రం పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ లోపల చక్కగా వస్తుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బీర్వా స్పేస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి డిజైన్ టైల్స్తోని అద్భుతంగా తీర్చిదిద్దారు. డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా చక్కగా ఉన్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక ఇద్దరు చిన్న పిల్లలకు సరిపోయే విధంగా చాలా బాగుందని చెప్పొచ్చు. ఉన్న దాంట్లో ప్లేస్ని వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కట్టడం జరిగింది. చూసుకోవచ్చు సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి. మనకి ఇందులో మంచి ప్లానింగ్తోని మంచి బాల్కనీ, వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఉన్న దాంట్లో చాలా బాగుంది. వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ ఏ విధంగా అయినా సరే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు లొకాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. 2 మెయిన్ రోడ్లకి వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మన స్కూల్స్ కూడా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చూస్తారు కదా, ఇల్లు కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన ఆనుకొని మనకి కామన్ బాత్రూమ్ కూడా మంచి టైల్స్తో స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. పైన లోరు కూడా ఉంది. చూసుకోవచ్చు ప్లేస్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా 21x54 డైమెన్షన్స్తో మంచి ప్లానింగ్తో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ కాబట్టి ఈ డైమెన్షన్స్తో ఇంత అద్భుతంగా ఇల్లు కట్టడం జరిగింది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ బ్యాంక్ లోన్స్ ఏ విధంగా వస్తాయి, ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారో పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం టెర్రస్ మీద చేరుకున్నాము. చూసుకోవచ్చు మీరు పరగోలు మాత్రం పెద్దగా ఇవ్వడం జరిగింది. చాలామంది చిన్నగా మెట్ల వరకు ఇస్తారు. వీళ్ళు పెద్దగా ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు లిఫ్ట్కి స్పేస్ వదిలారు కాబట్టి రేపు మీరు లిఫ్ట్ వేసుకున్నప్పుడు మీకు ఇటు సైడ్ ఈజీగా ఉండడానికి పరగోలు ఇవ్వడం జరిగింది. మంచిగా ఆలోచించి ప్లానింగ్తో క్వాలిటీగా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మీరు చుట్టూ లొకాలిటీ చూసుకోవచ్చు. అన్ని ఇళ్ళ మధ్యలో అవి కూడా G+1 ఉన్నాయి. మంచి లొకాలిటీ, మంచి ఎంప్లాయీస్ ఉండే లొకాలిటీ అనమాట. ఈ కాలనీ వచ్చేసి మనకి శ్రీసాయి కాలనీ. మంచి ప్రైమ్ లొకేషన్, 2 రోడ్లకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో అండర్ దమాయిగూడ మున్సిపాలిటీ కిందికి ఇల్లు వస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చెప్తున్నారు. 82 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక 20% డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే 80% ఈజీగా, మీ ప్రొఫైల్ బాగుంటే 90% బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇల్లు దగ్గర విజిట్కి రావాలన్నా కానీ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సపోర్ట్ మాకు తెలియజేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.